జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ ట్రావెల్ విత్ జో మంచి చాలా అధునాతనంగా కనిపిస్తున్న ఈ యువతి పాకిస్తాన్ హైకమిషన్లో పనిచేస్తున్న డానిష్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఈ అమ్మాయికి. మొత్తం 6 వీళ్ళ నెట్వర్క్. ఈ 6 పంజాబ్ హర్యానాకి చెందిన వాళ్ళే. ఈవిడికి స్నాప్చాట్, టెలిగ్రామ్ అండ్ ఇంకా ఇతరత్ర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్తో పాకిస్తాన్ అనుకూలతని ప్రదర్శిస్తూ వాళ్ళకి దగ్గరైంది. అండ్ ఆ డానిష్ ఈమెను తీసుకెళ్ళి, అంటే అతన్ని ఈ దేశం నుంచి బహిష్కరించకముందు ఈమెని తీసుకెళ్ళి పాకిస్తాన్లో ఉన్న పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ చెందిన అధికారులకు పరిచయం చేశాడు. తర్వాత డెవలప్ చేసుకుంది. జనరల్గా మన ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తుంది, మన రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఏం చేస్తుంది, లేకపోతే మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చేస్తుంది అని అడుగుతుంటారు కదా చాలామంది. వాళ్ళు చాలా చేస్తుండబట్టే దేశం ఈ మాత్రం సురక్షితంగా ఉంది. వాళ్ళు చేసే 99 మనకి రక్షణ చర్యలు మనకు కనపడవు. ఎక్కడో ఒక చోట ఫెయిల్ అయినప్పుడు దాన్ని ఎత్తి చూపే అలవాటు మనందరికీ ఉంటుంది. బట్ వాళ్ళు ఎంతో అప్రమత్తంగా ఉండబట్టే మనం ఇంత సురక్షితంగా ఉన్నాం. అందాకెందుకు, ఇప్పుడు జ్యోతి మల్హోత్రా పేరుకి పంజాబ్ అండ్ హర్యానా. ఆమెతో పాటు మొత్తం ఎంతమందిని వీళ్ళు అరెస్ట్ చేశారు? 6. పంజాబ్లోని మలేర్ కోట్లా ఏరియా ఆవిడ 32 ఇయర్స్ గుజాలా ఎమీన్ మహమ్మద్, దేవిందర్ సింగ్ థిల్లాన్, అర్మాన్, భాను నస్రీనా వీళ్ళంతా కూడా నిందితులు. వీళ్ళందరి మీద కూడా భారత న్యాయ సంహిత సెక్షన్స్ కింద 152 అధికారిక రహస్యాల చట్టం, అలాగే 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాలు మోపారు. సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ తోటి ఆవిడ పంచుకుంది. జ్యోతి మల్హోత్రా బేసిక్గా ఆవిడ ఏం చదువుకుంది ఏంటి అనేవన్నీ కూడా వాళ్ళ దీంట్లో నమోదు చేశారు. పాకిస్తాన్ దేశానికి, పాకిస్తాన్ సైన్యానికి, జిహాదీలకి, ప్రత్యేకించి ఇవికి జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ తోటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డానిష్ బిలాంగ్స్ టు దట్ నెట్వర్క్. అతన్ని తీసుకొచ్చి పాకిస్తాన్ ఎంబసీలో కూర్చోబెట్టారు. అతని అసలు పేరు ఎహసాన్ ఉర్ రహీం ఎలియాస్ డానిష్. అసలు పేరు అది ఎహసాన్ ఉర్ రహీం. ఈవిడ కమిషన్ ఏజెంట్ల ద్వారా వీసా మొత్తానికి సంపాదించి 2023లో పాకిస్తాన్ సందర్శించింది. ఇదంతా కూడా ఇంట్రాగేషన్లో షీ హాజ్ రివీల్డ్. ఆవిడ్ని ఈ డానిష్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ PIO అంటారు, వాళ్ళకి పరిచయం చేశాడు. సరే, డానిష్ ఢిల్లీలో ఉన్నప్పుడు అతనితో కలిసి ఆవిడ సహజీవనం చేసిందంటారు. దాంతో ఈ మొత్తం నెట్వర్క్ని ఛేదించుకుంటూ వెళ్ళారు ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు. ఆవిడ వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ఇలాంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా వీటన్నిటి ద్వారా ఆవిడ పాకిస్తాన్ ఏజెంట్స్ తోటి సంప్రదింపులు జరిపేది. అండ్ ఆవిడ సోషల్ మీడియా అకౌంట్స్ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది, ప్రో పాకిస్తాన్. సరే, ఇంతవరకు అందరికీ తెలిసిన కథే. ఇక తెలియాల్సిన కథ, తెలుసుకోవాల్సిన కథ ఏంటంటే ఆవిడికి హైదరాబాద్ కనెక్షన్. ప్రపంచం గొడ్డుపోయినట్టు ప్రపంచంలో ఏ దుర్మార్గం, ఏ దురాగతం, ఏ చండాలం, ఏ దరిద్రం జరిగినా దానికి హైదరాబాద్ కనెక్షన్ ఉంటుంది. ఈవిడ కూడా అందుకు మినహాయింపు ఏం కాదు. ఆ డానిష్ అసలు పేరు ఎహసాన్ ఉర్ రహీంకి హైదరాబాద్ మల్లేపల్లిలో బంధువులు ఉన్నారట. బంధువులు అంటే ఆత్మబంధువులేం కాదండి. వీళ్ళు బహుళ వివాహ వ్యవస్థ ఉంటుంది కాబట్టి వీళ్ళ ఇక్కడి నుంచి వెళ్ళిన వీళ్ళ బంధువులు వాళ్ళు ఎవరో అక్కడ సెటిల్ అయ్యారు హైదరాబాద్ ఎప్పుడు 40 years బ్యాక్. వాళ్ళ ద్వారా అతను ఈ డానిష్ హైదరాబాద్ తరచూ విజిట్ చేసేవాడు. అండ్ తనతో పాటు 3 సార్లు ఈమెని హైదరాబాద్ తీసుకొచ్చాట. హైదరాబాద్లో ఈవిడికి మల్లేపల్లి అనే ఒక ఏరియాలోను బహదూర్పురాలోను ఈమెకి కాంటాక్ట్స్ ఉన్నాయి. ఆ కాంటాక్ట్స్ మెయిల్ కాంటాక్ట్సే ఉన్నాయి. వాళ్ళు కూడా పాకిస్తాన్కి స్లీపర్ సెల్స్గా పనిచేస్తున్నారు. ఇది IB దర్యాప్తులు తేలింది. సో వాళ్ళిద్దరినీ కూడా ఈ పాటికి పికప్ చేసి ఉంటారు పోలీస్. అది సహజంగా అలాంటి సమాచారం బయట రివీల్ చేయరు. పూర్తి స్థాయి విచారణ, ఇప్పుడు ఏమైనా చేసినట్టు విచారణ చేసిన తర్వాత ఆ కాంటాక్ట్స్ బయటపడతాయి. ఎందుకంత హైదరాబాద్ వల్నరబుల్గా మారింది? ఎక్కడ జ్యోతి మల్హోత్రా హర్యానా, ఎక్కడ హైదరాబాదు, ఎక్కడ డానిష్? వాడు పాకిస్తాన్ వాడు. ఆ డానిష్ అనేవాడు ఎహసాన్ ఉర్ రహీం పేరు చాలా గంభీరంగా ఉంది. హై కమిషన్లో పనిచేస్తున్నాడు. వీడు పనిచేస్తున్న వాడిని పర్సనా నాన్ గ్రాటాగా ప్రకటించి భారతదేశం మే 13 దేశం నుంచి బహిష్కరించింది. పెద్ద ఎక్కువ రోజులు కూడా కాలేదు. వాడిని బహిష్కరించే ముందు వాడి దగ్గర నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈమె లింక్ ఎస్టాబ్లిష్ అయింది. ఈమె లింక్ని ఈమె వాట్సాప్, ఈమె స్నాప్చాట్ ద్వారా మొత్తం బయటకు వివరాలన్నీ వచ్చినాయంటే, సో ఎన్క్రిప్టెడ్ అయినప్పటికీ మరి ఇంటెలిజెన్స్ తలుచుకుంటే ఛేదించగలరు. సో ఈ మల్లేపల్లిలో ఉన్న వ్యక్తి ఎవరు, అలాగే బహదూర్పురాలో ఉన్న
కుటుంబం ఎవరు, బహదూర్పురాలో ఒక కుటుంబంతో, అది కూడా ఏంటంటే స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్న కుటుంబమే స్లీపర్ సెల్స్ అక్కడ. మల్లేపల్లిలో ఒక స్లీపర్ సెల్. అతను కూడా కేవలం ఇది పాస్పోర్ట్ ఇప్పించడం, సర్టిఫికెట్ ఇప్పించడం ఇలాంటి దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్ట. ఎక్కువ సికింద్రాబాద్ పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర కనిపిస్తూ ఉంటాట, లేకపోతే షేక్పేట్లో ఉన్న ఈ ఇంకొక రీజనల్ పాస్పోర్ట్ సెంటర్ ఒకటి ఉంది అక్కడ, లేకపోతే బేగంపేటలో, ఎక్కడ ఈ 3 చోట్ల అతను కనిపిస్తూ ఉంటాట. మరి ఇదంతా ఈ సమాచారం అంతా కూడా ఏంటంటే వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్, యుఎస్ఏ కాన్సులేట్ ఉంది, యుఎస్ కాన్సులేట్, ఆ కాన్సులేట్ ద్వారా సేకరించారు. ఈవిడ ఎవరెవరితో అయితే కాంటాక్ట్స్ తీసుకుందో. దరిద్రం ఏంటంటే ఆ యునైటెడ్ స్టేట్స్ కాన్సులేట్లోకి లోపలికి వెళ్ళాలంటే రకరకాల భద్రతా వ్యవస్థలను దాటుకుంటూ వెళ్ళాలి, చాలా భద్రతా వ్యవస్థలను దాటుకుంటూ వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పకడ్బందీగా వాళ్ళు అన్నీ చెక్ చేసి ఎగ్జామిన్ చేసి పాస్పోర్ట్లు ఇస్తుంటారు. అలాంటి యుఎస్ పాస్పోర్ట్లు పొందిన వాళ్ళే ఇప్పుడు మల్లేపల్లిలో ఉన్నవాళ్ళు, బహదూర్పురాలో ఉన్నవాళ్ళు, వాళ్ళతోటి ఈమెకు జ్యోతి మల్హోత్రాకి సంబంధాలు. వాళ్ళు ఒరిజినల్గా పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి మైగ్రేట్ అయ్యి వచ్చినాయి ఆ 2 కుటుంబాల వాళ్ళు, ఈ మల్లేపల్లి కావచ్చు, అటు బహదూర్పురా కావచ్చు. మరి వాళ్ళు వచ్చి ఇక్కడ రేషన్ కార్డు తీసుకున్నారు, ఇక్కడ ఆధార్ కార్డు తీసుకున్నారు, ఇక్కడ పాన్ కార్డు తీసుకున్నారు, ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత పథకాలన్నిటికీ వాళ్ళు అర్హులే. అండ్ వాళ్ళ మహిళలు మా ఫ్రీ బస్కి ఎలిజిబిలిటీ సంపాదించారు. ఇన్ని సౌకర్యాలు, ఇంత వ్యవస్థ వాళ్ళకి ఇక్కడ అనుకూలంగా ఉంటే ఈ దేశం కింద వాళ్ళు గొయ్యి తవ్వుతున్నారు. అలాంటి గొయ్యి తవ్వుతే వాళ్ళతోటి మరి ఈ బిడ్డ ఎందుకని మరి స్నేహం పెంచుకుందో, యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ హర్ మనకి తెలియదు, ఏం ప్రలోభ పెట్టి ఆమెను లోబరుచుకున్నారో తెలియదు. మొత్తానికి ఆవిడ ఎస్టాబ్లిష్ అయింది. ఈ హైదరాబాద్ కనెక్షన్ని కనుక ఇది బ్రేక్ చేయగలిగితే కనుక బ్యూటిఫుల్ రిజల్ట్స్. మొత్తం జ్యోతి మల్హోత్రా పుణ్యమా అని కొన్ని 100 మంది స్లీపర్ సెల్స్ జాతకాలు ఈరోజు ఐబీ చేతిలోకి వస్తాయి. ఇప్పటికే ఉన్నాయి, కాకపోతే ఐబీ విల్ వెయిట్ ఫర్ సర్టెన్ థింగ్స్ టు హ్యాపెన్. అంటే ఏదో విధ్వంసం జరగాలని కాదు, వాళ్ళు ఈ నేరాలకి పాల్పడే అంతర్జాతీయ ఉగ్రవాదులకి సంబంధించిన ఈ స్లీపర్ సెల్స్ వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు, ఎప్పుడెప్పుడు కలుస్తున్నారు, ఎక్కడెక్కడ కలుస్తున్నారు, వాళ్ళ మధ్య జరిగే సంభాషణలు ఏంటి, వీటన్నిటి మీద నిఘా వ్యవస్థ ఉంది. చిన్న బంగ్లాదేశ్ పక్కన గట్టిగా అరిస్తే చచ్చిపోయే బంగ్లాదేశ్ కూడా నిఘా వ్యవస్థని కలకత్తాలో పెట్టుకుంటే, మొన్న ఓ బిచ్చగాడు రూపంలో తిరుగుతున్న వాళ్ళ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ని కలకత్తాలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ విజువల్ కూడా మనం చూసాం ఇంతకుముందు, ఇప్పుడు కూడా చూడొచ్చు కావాలంటే. సో అలాగే ఇంకో క్లరిక్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి కలకత్తాలో, నేను సూసైడ్ బాంబర్స్ని, ముస్లిం క్లరిక్ అంటే ఆ ప్రవక్త అంటారు, వచ్చి సూసైడ్ బాంబర్స్తో సహా నేను కలకత్తాలో దిగి సిటీని పేల్చుకుంటూ వెళ్తా అన్నాడు. అమ్మ మహాతల్లి మమతా బెనర్జీ, కలకత్తా కాళీ మా అమ్మవారు, ఆవిడ శక్తిపీఠాలు ఉన్నాయి అక్కడ వెస్ట్ బెంగాల్లో. మీరేంటి పాకిస్తాన్కి అనుకూలంగా మీరు నిర్ణయాలు తీసుకొని రోహింగ్యాలను అనుమతిస్తారు, ఈ ఫేకిస్తాన్ గాళ్ళని అనుమతిస్తారు, పాకిస్తాన్ కాదు ఫేకిస్తాన్ గాళ్ళని మీరు అనుమతిస్తారు. ఇలాంటి చండాలాలన్నీ భారతదేశం మీద నెత్తిన రుద్ది మీకు ఏమైనా ఆఫర్ ఇచ్చాడా మహమ్మద్ యూనస్, లేకపోతే జీపింగ్, లేకపోతే సయ్యద్ ఆసిమ్ మునీర్? మనకు ఒకవేళ బంగ్లాదేశ్ని బంగ్లాదేశ్లో మీరు విలీనమైతే కనుక మిమ్మల్ని బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా చేస్తారని మీకు అలాంటి ఆశలు ఏమైనా ఉన్నాయా? ఉంటే చెప్పేయండి. నెటిజన్స్ అడుగుతున్నారు. సోషల్ మీడియా ఇవాళ రేపు మిమ్మల్ని ఊరుకోవట్లేదు. మీరు రబ్బరు చెప్పులు వేసుకొని పార్లమెంట్కి వచ్చి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టాలని చెప్పేది గతం, చరిత్ర. ఇవాళ మాకు గతం అక్కల్లా, చరిత్ర అక్కల్లా, మా వర్తమానం గురించి మాట్లాడుకుంటాం. నీలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉంటే ఇలాంటి వాళ్ళు చెలరేగిపోతారు. ఈ వెస్ట్ బెంగాల్లో వచ్చి అక్కడి నుంచి ఉగ్రవాదాన్ని పంపు చేయడానికి చైనా, పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూ మీ సిలిగురి పక్కనే, చికెన్ నెక్ పక్కనే వాళ్ళొక ఎయిర్పోర్ట్ నిర్మించాలనుకుంటున్నారు. దానికి ఎయిర్ బేస్ యూనివర్సిటీ అని పేరు పెడతారట. ఇదంతా కూడా ఏంటంటే చైనా పన్నాగం, నీకు తెలిసే జరుగుతుంది. సరే, కమింగ్ టు పాయింట్, జ్యోతి మల్హోత్రా, ఈవిడికి హైదరాబాద్కి ఉన్న కనెక్షన్ ఏంటి చెప్పాం, మల్లేపల్లి, బహదూర్పురా. ఇక మిగిలింది ఏంటంటే లోకల్ పోలీస్ ఎట్టి పరిస్థితుల్లో ఐబీకి సహకరించరు, రాకి కూడా సహకరించరు, ఎన్ఐఏకి సహకరించరు. అండ్ రా, ఐబీ అండ్ ఎన్ఐఏ దే హ్యావ్ టు గో బై దేర్ ఓన్ మీన్స్. వాళ్ళంతా వాళ్ళు తయారు చేసుకోవాల్సిందే. బట్ ఇంతవరకు ఛేదించగలిగారు ఈ హైదరాబాద్ కనెక్షన్ వరకు. జ్యోతి మల్హోత్రా, అమ్మ నువ్వు ఈ దేశంలో పుట్టావు, ఈ దేశం నిన్ను పెంచింది, నీకు ఏమైనా చదువుకుంటే చదువు ఇచ్చింది, నీకు ఇన్ని పరిచయాలు ఇచ్చింది, సోషల్ మీడియాలో ఫ్రెండ్షిప్లు ఇచ్చింది. ఈ దేశానికి మాత్రం నువ్వేమిచ్చావు? డానిష్ని ఇచ్చావు. డానిష్ అనే ఒక ఉగ్రవాది, వాడు పాక్ ఎంబసీలో పనిచేస్తున్నాడు. వాడిని మన మే 11న దేశం పంపించేసింది పాకిస్తాన్. వాడితో నీకు
సహజీవనం, అలాగే వాడితో కలిసి ప్రయాణం చేయటం. ఇవాళ నీలాంటి వాళ్ళు కదా, నీలాంటి వాళ్ళ వల్ల కదా మా దేశానికి అప్రతిష్ట. పేరు చూస్తే మరి నువ్వు చూడబోతే నువ్వైతే డానిష్ మత ధర్మానికి చెందిన దానివైతే కాదు. ఈ పాటికి మార్చేస్తుంటారు నాకు తెలిసి, నీ పేరు ఏ బేగంగానూ మార్చేస్తుంటారు. మార్చేసి ఇప్పుడు అరెస్ట్ అయ్యావు కాబట్టి ఇంకా ఆ పేరు మీద నీకు పాస్పోర్ట్ రాలేదు, ఒకవేళ ఉందేమో తెలియదు అది కూడా. సో నీ కథ, నీ కమామీషు, నీ వ్యవహారం తేల్చడానికి ఎన్ఐఏ రంగంలోకి దిగింది, తాట తీస్తుంది.